జనసేన ఆవిర్భావ వేడుకలకు పిఠాపురం సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నాదెండ్ల మనోహర్ సభకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించారు. తమతో పాటు జెండా మోసిన వారిని ఆవిర్భావ వేడుకల్లో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అందుకోసం 14 కమిటీలు ఏర్పాటు చేసి దాదాపు 400 మందికి అవకాశం కల్పించామన్నారు. ఒక్క ఆహ్వాన కమిటీనే 200 మంది సభ్యులతో ఏర్పాటు చేశామని చెప్పారు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మధ్యాహ్నం 3:30 సభ ప్రారంభం కాబోతుందని తెలిపారు. అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పిఠాపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. 12వ ఆవిర్భావ దినోత్సవానికి మేమందరం కూడా మరొకసారి ప్రజలకి పునరంకితం అవడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ మాతో నిలిచి జెండా మోసిన మా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం. 14 కమిటీలు ఏర్పాటు చేశాం. దాదాపు 450 మందికి అందులో అవకాశం కల్పించి అనేక బాధ్యతలు అప్పచెప్పాం. ఒక ఆహ్వాన కమిటీయే 250 మంది సభ్యులతో ఏర్పాటు చేశాం. వచ్చిన ప్రతి అతిథిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలనే భావన మా అందరిలో కూడా సమిష్టిగా ఏర్పడడంతో ఒక అద్భుతమైన కార్యక్రమంకి సిద్ధమయ్యాం. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా భోజనం ఏర్పాట్లు చేయాలని మా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనం చేపట్టే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. రేపు ఖచ్చితంగా సాయంత్రం 3:30 సభ ప్రారంభం అవబోతోంది. అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం. వీటితో పాటు రాజకీయ నాయకుల ప్రసంగాలు, అన్నిటికన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు యువతకు అవకాశం ఇమ్మని ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన గౌరవ శాసనసభ్యుడిగా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే తపనతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు